హలో గైస్. ఇప్పుడే మనకైతే సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారి ట్రైలర్ అయితే ఇప్పుడే రిలీజ్ చేశారు. సో, మనమైతే ఇంక డైరెక్ట్‌గా ట్రైలర్ చూసి, ట్రైలర్ ఎలా ఉందంటే రియాక్ట్ అవుదాం. ట్రైలర్ మొత్తం కంప్లీట్‌గా చూసిన తర్వాత ట్రైలర్‌లో పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అండ్ స్టోరీ లైన్ ఎలా ఉండొచ్చు అని కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో, లాస్ట్ దాకా స్టే ట్యూన్. ఇంక లేట్ లేకుండా వెళ్లి ట్రైలర్ చూసి వచ్చి డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. అండ్ గైస్, వీడియోలోకెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్. ఒకవేళ మీరు గాని మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ వీడియో రియాక్షన్ నచ్చితే డెఫినెట్‌లీ అయితే లైక్ చేసుకోండి. సో, ఇంక లేట్ లేకుండా ట్రైలర్‌లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ ఈ కిడ్నాప్ విషయం బయటికి తెలిస్తే అర నిమిషంలో మన ప్రభుత్వం కోల్పోతుంది. మన కోసం పనిచేసేటోడు ఒక్కడు కావాలి. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. సారీ బా, లవ్ యూ బా. ఆహా, ఆది దంపతులండి బాబు. దిష్టెట్కరా పడితే మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు బా? మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఈ ఆపరేషన్ కి మా ఆయనతో పాటు నేను వస్తాను. నౌ ద రియల్ ఛాలెంజ్. చైల్డిష్ మెంటాలిటీ. అబ్బా, తెలుగులో మాట్లాడు. డోంట్ వరీ మీనా, ఐ హావ్ ఎ ప్లాన్. ఎవ్రీథింగ్ తెలుగులో మాట్లాడు. ప్రెస్ మీట్ పెట్టి పెంట పెంట చేస్తా. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా కదా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. గూస్ బంప్స్ కెన్ స్వాగ్. మై డియర్ ఫ్రెండ్స్, గుళ్ళోనో బళ్ళోనో కాలేజ్లోనో ఆఫీస్లోనో మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. నైస్ బ్రో. ట్రైలర్ అయితే యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ట్రైలర్ కట్ అయితే ఉంటుందని. సో, డిస్కస్ చేద్దాం. సో, అది గైస్, మనకైతే సంక్రాంతికి వస్తున్నాం. ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగుంది. నేనైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ట్రైలర్ కట్ అయితే రిలీజ్ చేస్తారనేసి. ట్రైలర్‌లో ది ఫస్ట్ థింగ్ ఏంట్రా అంటే ట్రైలర్ చూసిన వెంటనే అర్థమైపోయింది ఇది ఒక ప్యూర్ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనేసి. అండ్ దాంతో పాటు కామెడీ సీన్స్ కూడా, సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి ట్రైలర్‌లో అయితే. ది గుడ్ థింగ్ ఏంట్రా అంటే అనిల్ రావిపూడి గారి ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే లైక్ 'ఎఫ్2' చూసుకున్న ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చూసుకుంటే కామెడీ చాలా ఫోర్స్‌ఫుల్‌గా, చాలా క్రింజ్ లాగా అయితే అనిపించేది. బట్ ఈ ట్రైలర్‌లో ఉన్న కామెడీ అయితే మాత్రం చాలా రియలిస్టిక్‌గా ఆ కైండ్ ఆఫ్ రియల్లీ ఎంజాయ్ చేసేలాగైతే ఉంది కామెడీ. దట్ వాస్ ఎ గుడ్ థింగ్ ఫ్రమ్ అనిల్ రావిపూడి గారి నుంచి అయితే మాత్రం. అండ్ దీని తర్వాత నాట్ ఓన్లీ ఫ్యామిలీ రిలేటెడ్ మూవీ అండ్ కామెడీయే కాకుండా దీంట్లో స్టోరీ లైన్ కూడా ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంది ట్రైలర్‌లో చూపించినంత వరకు. ఇంక మూవీలో ఎలా ఉంటుందైతే మనమైతే వెయిట్ చేసి చూడాలి. మనకైతే వెంకటేష్ గారైతే ప్రీవియస్‌గా ఆ కైండ్ ఆఫ్ పోలీస్‌లాగా అయితే వర్క్ చేసుండొచ్చు. అండ్ వర్క్ చేస్తున్న టైంలో మనకైతే వెంకటేష్ గారికైతే మన మీనాక్షి గారితో ఆ కైండ్ ఆఫ్ లవ్ ట్రాక్ ఉండి, దాని తర్వాత ఇంక అక్కడి నుంచి రిజైన్ చేసేసి ఇంక మ్యారేజ్ చేసుకొని ఈ కైండ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో మళ్ళీ ఏదో ఒక ఆపరేషన్ కోసం వెంకటేష్ గారిని వీళ్ళంతా అప్రోచ్ అయ్యి అదే టీమ్‌లో మనకైతే మీనాక్షి గారు ఉండడం. సో, మీనాక్షి గారు, వెంకటేష్ గారు, వెంకటేష్ గారి వైఫ్ ఈ ముగ్గురి మధ్యలో జనరేట్ అయ్యే ఫన్ అయితే చాలా వర్కౌట్ అయ్యుంటుందేమో అని అనిపిస్తుంది ట్రైలర్ చూసినంత వరకైతే. సో, స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్ గైస్. సో, ఈ సంక్రాంతికి డెఫినెట్‌లీ ఇదొక మంచి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. సో, లాస్ట్ టైమ్ అయితే వెంకటేష్ గారైతే ఫెయిల్ అయ్యారు సంక్రాంతికి వచ్చి 'సైంధవ్' మూవీతో. బట్ ఈసారి మాత్రం డెఫినెట్‌లీ హి విల్ రాక్ అయితే అనిపిస్తుంది నాకైతే బాక్స్ ఆఫీస్ దగ్గర. సో, అది గైస్ ఇంక ఈ మూవీ రిలేటెడ్ అనాలిసిస్ అయితే
ఆల్రెడీ మనం మార్నింగే అనాలిసిస్ వీడియో అయితే కంప్లీట్ చేసేసాం. సంక్రాంతి విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఆ కైండ్ ఆఫ్ వీడియో అయితే. సో అది కూడా ఎడిటింగ్లో అయితే ఉంది. డెఫినెట్లీ రేపైతే రిలీజ్ చేసేస్తాం. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. అవి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో నిన్న ఆ వీడియోలో మనకి ఈ మూవీ గురించి ఎక్కువ స్టఫ్ అయితే డిస్కస్ చేయలేకపోయాం, ఎందుకంటే ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ కాలేదు కాబట్టి. బట్ ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చెప్పేసామని అయితే అనుకుంటున్నాము. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఈ ఫిలిం గురించి అయితే మాత్రం. ట్రైలర్కి ముందు వరకు ఈ మూవీ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు, జస్ట్ ఫ్యామిలీ మూవీ అనుకున్నా కానీ ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. డెఫినెట్లీ ఐ మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు కానీ వీడియో ఇక్కడ దాకా చూసినట్లయితే, మీకు నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేసుకోండి. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.